పగలు రాత్రి తేడా లేకుండా తన శిష్యులతో వేదాలు బట్టి పట్టిస్తున్న ఏకపాదుణ్ణి తల్లి గర్భంలో ఉన్న అష్టావక్రుడు గమనించి ఇలా నిద్రాహారాలు లేకుండా విద్యార్థులతో బట్టి పట్టిస్తే మందబుద్ధులు అవుతారని తెలీదా అంటూ ప్రశ్నించాడు. దాంతో కోపంగా ఉన్న ఏకపాదుడు గర్భంలో ఉన్న తన కొడుకుని అష్టవంకర్లతో జన్మించమని శపించాడు. ఆ తర్వాత వరుణుడి కొడుకు వందితో జరిగిన పందెంలో ఓడిపోవడంతో వంది ఏకపాదుణ్ణి జలదిగ్బంధం చేశాడు. తండ్రి శాపం వల్ల అష్టవంకర్లతో పుట్టి పెద్దవాడైన అష్టావక్రుడు తన తండ్రి జలదిగ్బంధంలో ఉన్నాడని తెలుసుకుని వందితో వాదించి గెలిచి తన తండ్రితో పాటు మిగిలిన వారిని కూడా విడిపించాడు. త్రేతాయుగంలో పుట్టిన అష్టావక్రుడు శ్రీకృష్ణుడిని చూడాలనే కోరికతో కఠోర తపస్సు చేశాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని దర్శించుకుని ఆయన పాదాలపై పడి మరణించిన అష్టావక్రుడికి స్వయంగా శ్రీకృష్ణుడే దహన సంస్కారాలు చేశాడు. ఎవరూ పట్టించుకోని అనాథలకి అంత్యక్రియలు చేసినవాడు భగవంతుడితో సమానమని శ్రీకృష్ణుడు ఈ సందర్భంగా చెప్పకనే చెప్పాడు.